ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయింది, వాళ్ళు మన మీద దాడి చేశారు, మనం రిటాలియేట్ చేసాం, పూర్తయింది కదా. మళ్ళీ ఇప్పుడు మన 15 సిటీస్ మీద మిసైల్ స్ట్రైక్స్, డ్రోన్ తో స్ట్రైక్స్ చేయడానికి రెడీ అయ్యారు. అది కాక మళ్ళీ ఫైటర్ జెట్స్ వేసుకుని మన మీదకి వచ్చేసారు. మనకి S-400 అన్న సుదర్శన్ చక్ర అంటారు దీని పేరు, పెద్దమ్మ అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఒక్క మిసైల్ గానీ ఒక్క డ్రోన్ గానీ ఇండియాలోకి ఎంటర్ కానికుండా మొత్తం బోర్డర్ అవతలే అన్నిటిని పేల్చేసింది మన సుదర్శన్ చక్ర. వాళ్ళు డ్రోన్స్ తో మిసైల్స్ మనల్ని అటాక్ చేశారు, మనం దాన్ని మళ్ళీ తిప్పికొట్టాము. మళ్ళీ వాళ్ళు JF-17 అనే యుద్ధ విమానాలు 2, మళ్ళీ F-16 యుద్ధ విమానం 1, వీటితో మన మీదకి ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి వచ్చారు. ఇది మన పెద్దమ్మ S-400 అన్నిటినీ కూల్చేసింది. మన ఇండియన్ ఆర్మీ ఓర్పుతో ఓపికగా వేసి చూసింది, వాళ్ళు చేస్తారా చేయరా అని. చేశారు. మన రిటాలియేషన్ ఎట్లుంటది తెలుసా, వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ మీదకి మన డ్రోన్ పంపించారు. వాళ్ళ HQ-9 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని చైనా ఇచ్చింది అది వాళ్ళకి. దాని వర్త్ నియర్లీ 450 crores దాకా ఉంటుంది, 450 కోట్లు. దాన్ని మన డ్రోన్ విలువ 15 లక్షలు పోయి 450 కోట్లు దాన్ని నాశనం చేసి వచ్చింది. మన బార్డర్ దగ్గర 4 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్ ఉంటుంది. అది ఆకాష్, పృథ్వీ, S-400, 4వది బరాక్ 800. ఈ 4 డిఫెన్స్ సిస్టమ్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి. వాళ్ళు నిన్న రాత్రి 8 మిసైల్ మన మీద వేశారు. వాళ్ళ టార్గెట్ ఏంటి, ఒక్క మిసైల్ అయినా తగలకపోదా. ఈ పాకిస్తాన్ గురించి తెలిసిందే కదా, ఒక్క మిసైల్ కొట్టారంటే 10 మిసైల్ కొట్టామని చెప్పేస్తారు. ఆ చనిపోయిన టెర్రరిస్టులకి పాకిస్తాన్ జెండాలు కప్పి ఫినరల్ చేశారు. అక్కడికి పాకిస్తాన్ మేజర్స్, పాకిస్తాన్ జనరల్స్, జవాన్లు అందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళు టెర్రరిస్ట్లా పాకిస్తాన్ ఆర్మీయా, ఇంకా వాళ్ళు ఏం అడిగేయాలని ఆలోచించేస్తారు. వెనక నుంచి చైనా ఎంత తోచినా కూడా వీళ్ళు ముందుకు రాదు. ఎందుకంటే చైనా ఎప్పుడు ఫ్రంట్ లైన్ లోకి ఎప్పుడు రాదు. మేము డైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళు అట్లా చైనా వాళ్ళకి సపోర్ట్ చేయడంతో US మన సైడ్ వస్తుంది, నేను ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాను. సో ఇది వరల్డ్ వార్ కి లీడ్ చేస్తుంది. సో ఇది అనేది అసలు జరగనియరు. చైనా ఫ్రంట్ లైన్ లోకి రాదు, మనకి డైరెక్ట్ గా వాళ్ళకి డైరెక్ట్ గా ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పారు, మనకి డైరెక్ట్ గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనకి ఎవరు సపోర్ట్ అవసరం లేదనుకో, అయినా వాళ్ళకి అవసరము. వాళ్ళకి అయినా వెనక నుంచి చైనా చేస్తుంది, ముందుకైతే వచ్చి ఫ్రంట్ లైన్ లోకి వచ్చి అయితే నిలబడదు. ఇండియా చేసిన ఈ రేంజ్ రివెంజ్ ని, ఈ రేంజ్ స్ట్రైక్స్ ని చూసైనా పాకిస్తాన్ కమ్ముకుంటుందని అనుకుంటున్నాము. చూద్దాం రేపు మళ్ళీ ఏం చేయబోద్దో, మళ్ళీ ఇంకా ఏం స్ట్రైక్స్ కి తయారవుతుందో, మళ్ళీ ఏమి వేయించుకోవడానికి రెడీ అవుతుందో చూద్దాం మనం.